హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మరొకసారి క్రిస్టియన్ సోదరులకైతే హ్యాపీ క్రిస్మస్. ఓకేనా? సో నిన్నటితో క్రిస్మస్ అయితే అయిపోయింది. ఇంకొక 3-4 డేస్లో అయితే మనకు జనవరి 1 వస్తుంది. అలాగే సంక్రాంతి అనమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ 1 వీక్ టు 2 వీక్స్ వరకు అయితే బాగా బిజీ అయితే అయిపోతారు అనమాట. సో ఓకే, సో దాని పక్కన పెడితే ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే హీరో హీరో హీరో. ఓకేనా? సో చాలా వీడియోస్ అయితే చేశాం మన హీరో గురించి. అయినా కానీ స్టాటస్లో కావచ్చు కొంతమంది సూపర్వైజర్లు నాకు పెట్టడం అయితే జరుగుతూ ఉంది. సరేనేసి ఇంకటి కాదని చెప్పేసి ఏంటంటే ఒక కాంట్రాక్టర్ అయితే నేను ఫోన్ చేసి అయితే మాట్లాడాను సూపర్వైజర్తో. నా ఎందుకు ఇలా కంటిన్యూగా అయితే ఎంప్లాయీస్ కావాలని చెప్పేసి స్టాటస్ పెడుతూ ఉన్నారు, మీ కాంట్రాక్ట్ కావచ్చు వేరే కాంట్రాక్ట్ కావచ్చు అనేసి అడగడం జరిగింది. సో ఆయన అయితే ఒక ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేస్తాడు అనమాట. సో ఒకసారి అయితే ఆ వీడియో క్లిప్ని ప్లే చేస్తున్నాను, ఒకసారి వినండి. ఆ తర్వాత నేనైతే మాట్లాడతాను. దీంతోపాటు ఒక 3 కంపెనీస్లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి హీరో, ఇంకొచ్చి గ్లోబల్ టెక్ అని ఒకటి ఉంది, ఇంకోటి వచ్చి ఆర్డి ఎంటర్ప్రైజెస్లు అని కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మీకు వివరంగా అయితే వివరిస్తాను. ఓకేనా? సో ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉండే అవకాశం ఉంటుంది, 8 to 10 minutes. ఓకేనా? సో కొంచెం ఓపిక్గా ఇంట్రెస్ట్గా చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఓకేనా? అలాగే తిరుపతి గురించి చాలామంది అయితే కంటిన్యూగా కామెంట్ చేస్తున్నారు. అన్న తిరుపతి ఏరియాలు, తిరుపతి, రేణిగుంట, అమరాన్ బ్యాటరీస్ ఉంది కదా, సో అమరాజా బ్యాటరీస్, సో దానికి సంబంధించి అట్లా అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి నేను ఒక డెడికేట్ వీడియో, ఇన్ఫర్మేషన్ వీడియో అనేది సో నేను రేపైతే పోస్ట్ చేస్తాను. ఈరోజు రికార్డ్ చేస్తాను, సో రేపైతే పోస్ట్ చేస్తాను. దాని గురించి చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అలాగే అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు. సో కార్తిక్, భాషాబాయ్, అట్లా కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళని అడిగితే నేను ఆ ఏరియాలో సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉందో కనుక్కొని అయితే మీకు రేపు క్లియర్ కట్ వీడియో అయితే మీకైతే పోస్ట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ వాయిస్ రికార్డ్ అయితే వినండి. హలో అన్నా, నమస్తే అన్నా. నమస్తే వాళ్ళ చెప్పు అన్నా, ఒక చిన్న డౌట్ అన్న, మాట్లాడచ్చన్నా? మాట్లాడు అన్న అదే మన హీరో గురించి మీరు స్టాటస్ పెట్టినారు. హీరో గురించి మీరు స్టాటస్ పెట్టినారు కదా, ఆ దాని గురించి ఒక 2 పాయింట్లు కావాలి. చెప్తాముడా. మీరు కావచ్చు, ఇంకా వేరే కాంట్రాక్ట్ వాళ్ళు కావచ్చు, కంటిన్యూగా మీరు పెడుతున్న పంపిస్తున్నా ఉన్నారు. మీరు కంటిన్యూగా పంపిస్తున్నారు ఇలా ఎంప్లాయీస్ కావాలి అనేసి. ఇది అంటే ఇంతకుముందు ఏంటంటే 6 months 1 year కాంట్రాక్ట్ లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు సేమ్ అట్టయిగా ఉందా, లేకుంటే పర్మనెంట్ ఏమైనా చేస్తారా? అంటే ఎంప్లాయీ 1 year ఇది 1 year 1 year 6 months లేదు, ఇప్పుడు 1 year. అంటే ఏ కాంట్రాక్ట్ చేరినా గానీ 1 year తీసేస్తారు. హీరో కంపెనీలు ఎక్కడ చేరినా కూడా ఏ కంపెనీ అయినా 1 year. అవును. సరే, ఇక్కడ మీరు పెట్టిన కదా కొన్ని ఎక్స్పీరియన్స్, అలాగే క్వాలిఫికేషన్స్, సాలరీస్ ఇవంతా ఎగ్జాక్ట్ అంతే ఉన్నాయా? సేమ్ అంతే. శాలరీస్ పెరుగుతాయి, అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే అదే, ప్రజెంట్ అయితే మీరు పెట్టిన వివరాలను బట్టి చేయమంటారు. అంతే సేమ్ లేడీస్ ఇద్దరికి. లేడీస్ కి వచ్చి 10th ఇంటర్, బాయ్స్ కి వచ్చి ఐటీఐ. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ కూడా తీసుకుంటారు. సరే సరే, ఏజ్ వచ్చి 25 బిలో, ఒక 1 year అటు ఇటు అయినా పర్వాలేదు. సరే, ఇంకా బస్ రూట్స్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను మేనేజ్ చేసుకుంటాను. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఫోన్ చేస్తాను. బస్ రూట్స్ కూడా సేమ్ దాంట్లో. సరే సరే అన్న, సరే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. సో ఈ వాయిస్ రికార్డు, సో ఏ కాంట్రాక్ట్ లో జాయిన్ అయినా కానీ హీరోలు, సో మీరు 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒకటి వచ్చి కాంట్రాక్ట్ బేసిక్ అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? అది సప్లియర్ కావచ్చు, ఇంకా బ్లూ ఓషన్, సిమ్ అట్లా చాలా ఉన్నాయి కదా. సో మీరు దేనిదైనా కానీ మీకు ఇచ్చేది కాంట్రాక్ట్లో జాబ్ అయితే ఇస్తారు. అలాగే ప్రతి 1 yearకి అయితే ఎంప్లాయీస్ని అయితే ఎక్స్పైర్ చేస్తారనమాట. ఎక్స్పైర్ అంటే మీరు 1 year మాత్రమే అక్కడ వర్క్ చేసి అయితే మనం బయటికి వచ్చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మిమ్మల్ని పిలుస్తారా లేదనేది మీ బిహేవియర్ పైన, అలాగే మీరు చేసే వర్క్ మీద ఆధారపడితే ఉంటుందన్నమాట. ఇది నాకు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ చెప్పిన మాట అనమాట. ఓకేనా? సో దీనికి వాళ్ళు చెప్పింది ఏంటంటే కావాల్సిన ఏజ్ వచ్చి 25 yearsకి కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు. ఓకేనా? సో అమ్మాయిలకి అయితే 10th ఇంటర్, అలాగే అబ్బాయిలకి అయితే ఐటీఐ, డిప్లొమా వాడి కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో శాలరీస్ కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? సో దాని ప్రకారం అయితే మీకు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే శాలరీస్ ఇంక్రీజ్ చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, ఎందుకంటే ఇప్పుడు మార్చ్ దగ్గర ఉంది కదా. సో ఈ మార్చ్ అవుతుంది కానీ మనకు శాలరీస్ అయితే పెంచరనమాట. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే అది ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆ తర్వాత మీకు శాలరీస్ అనేవి పెంచుతారనమాట. ఓకేనా? సో మనం ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను హీరో గురించి
అలాగే గ్లోబల్ టెక్ గురించి, అలాగే ఇంకోటి ఆర్డీ ఎంటర్ప్రైజెస్ గురించి ఏం జాబ్స్ ఉన్నాయో, ఎవరికి ఇవి అందుబాటులో ఉన్నాయి, సో దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ వివరాలు అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. అలాగే మీకున్న క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, సో ఈ శాలరీ, ఈ డ్యూటీ అన్నీ మీకు కంఫర్ట్ కనిపిస్తే మీరు వెళ్ళి తప్పకుండా అయితే జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అలాగే మీకు ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ముందుగా అయితే మనం హీరో గురించి చూద్దాం. వీఆర్ హైరింగ్, జాబ్ పొజిషన్ టీపీ టీమ్ మెంబర్, క్వాలిఫికేషన్స్ ఫీమేల్, ఎస్ఎస్సి, ఇంటర్ అండ్ ఐటీఐ, మేల్ వచ్చి ఐటీఐ మాత్రమే ఉండాలి. ఏజ్ వచ్చి 18 years to 25 years వరకు అయితే తీసుకుంటారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చి టైం 3rd January 2025. ఇంటర్వ్యూ స్టార్ట్స్ ఎట్ 9 AM. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్. ఐటీఐ వాళ్ళకి వచ్చి 19,032 రూపీస్ గ్రాస్ ఇస్తారు. అలాగే నాన్ ఐటీ వాళ్ళకి వచ్చి 18,110 అయితే గ్రాస్ అయితే ఇస్తారు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ నీడ్ హైయర్ ఒరిజినల్ మార్క్స్ మెమో, ఒరిజినల్, అలాగే జిరాక్స్, ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్. నెక్స్ట్ అదర్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ సబ్సిడరీ అని చెప్తున్నారు. సబ్సిడరీ అంటే మీకు కొంచెం అమౌంట్ అనేది కట్ అవుతుంది, అదేంటో మీరు ఇంటర్వ్యూలో కనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ రూట్స్ చూద్దాం. ఫస్ట్ వన్ సత్తివేడు, సెకండ్ వర్దేపాలెం, థర్డ్ తాడా, ఫోర్త్ సూళ్ళూరుపేట, ఫిఫ్త్ బిఎన్ కండ్రిక. ఈ ఊరికైతేనే ప్రజెంట్ హీరో నుంచి అయితే మీకు బస్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంది. ఓకేనా? ఎవరైనా దూరం నుంచి వాళ్ళకి తప్పకుండా హాస్టల్లో అయితే రావాల్సి ఉంటుంది. తడ కానీ, సూళ్ళూరుపేట కానీ, కొండూరు కానీ, వరదపల్లి కానీ, సత్తివేడులో కావచ్చు, అలాగే చెరువు చెక్ పోస్ట్లో కావచ్చు, కొన్ని హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, లొకేషన్ చూస్తే నియర్ చెరువి చెక్ పోస్ట్, సత్తివేడు మండలం, తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 517588. ఓకేనా ఫ్రెండ్స్? హీరో ప్లాంట్ అయినా కానీ, ఏజీ ప్లాంట్ అయినా కానీ, లేకుంటే అపోలో ప్లాంట్స్ కానీ, ఈ మూడు ఒక దగ్గర ఉంటాయి. అదే మీకు గుర్తుకు మీరు త్రూ గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా రావచ్చు. ఇక్కడ పక్కన చూడొచ్చు ఫోన్ నెంబర్స్ అంటూ ఇచ్చారు. సో ఈ నెంబర్లో మీరు ఏ నెంబర్కైనా కాల్ చేస్తే మీరు కనుక్కోవచ్చు. నెంబర్ చూడొచ్చు 9502382204 9989122530. సో ఇక్కడ చాలా నెంబర్స్ అయితే ఉన్నాయి. సో టైం వేస్ట్, మీరు చెక్ చేసుకోగలరు ఒకసారి. ఇదే ఫ్రెండ్స్ హీరో గురించి అయితే పూర్తి వివరాలు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే మీకు తప్పనిసరిగా వీడియో అయితే చేసి మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వన్, జాబ్ ఆపర్చునిటీ ఎంఎన్సి కంపెనీ, ఆర్డీ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ రోల్, రిక్వైర్డ్ మిగ్ వెల్డర్స్ 1 to 3 years ఉండాలి. ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఐటీఐ, 10th, ఇంటర్. శాలరీ వచ్చి 25,000 to 30,000 దాకా అయితే గ్రాస్ సాలరీ ఇస్తామన్నారు, ప్లస్ ఓటీ కూడా ఉంటుందంట. ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్. మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 9848717482 నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఐటీఐ, 10th, ఇంటర్ వరకే అడుగుతున్నారు. శాలరీ వచ్చి 25 నుంచి 30K వరకు చెప్తున్నారు. ఇది వాళ్ళు చెప్పిన శాలరీ మాత్రమే, నేను చెప్పే అయితే కాదు. ఒకసారి మీరు వెళ్ళాలనుకుంటే తప్పనిసరి కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళకి కనుక్కొని అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ కంపెనీ గ్లోబల్ టెక్ ఎంటర్ప్రైజ్లో ఉంది. వీఆర్ హైరింగ్. ఇక్కడ చూడొచ్చు ఓపెన్ పొజిషన్స్ ఎట్ ప్రొడక్షన్, ఎట్ క్వాలిటీ అండ్ ఎట్ వేర్ హౌస్. 3 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. 8 hours డ్యూటీ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చి 25th 12 2024 to 26 12 2024 దాకైతే జరుపుతారు. టైం వచ్చి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు అయితే జరుపుతారు. ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ అనేది ఈరోజు జరుపుతున్నారు, కానీ నేను ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తున్నాను. సో కింద వచ్చే ఫోన్ నెంబర్ అయితే ఒకసారి ట్రై చేయండి, బై ఛాన్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు చూడొచ్చు. శాలరీ 12K to 14K వరకు అయితే శాలరీ తీస్తారు. క్వాలిఫికేషన్ చూస్తే హార్డ్ వర్కింగ్ పర్సన్స్ మాత్రమే కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చి 10th, ఇంటర్, ఐటీ డిప్లొమా అయితే ఉండాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్. ఇక్కడ చూడొచ్చు జాబ్ లొకేషన్ ఎంఎన్సి కంపెనీ, శ్రీ సిటీ, తాడా. 3 shiftsకి మీకు బస్సు అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సెండ్ యువర్ CV gtech1618@gmail.com అయితే మీరు మీ రెజ్యూమ్ అయితే పంపించవచ్చు. లేకుంటే కాంటాక్ట్ నెంబర్ చూడొచ్చు 9701310794కి అయితే, అలాగే 8897250865కి అయితే మీరు కాల్ చేయొచ్చు. డోర్ నెంబర్ వచ్చి 9-4 పార్క్ స్ట్రీట్, ఆపోజిట్ అరుణ్
ఐస్ క్రీమ్స్, సూలూరుపేట 524121కి అయితే మీరు అడ్రస్కి అయితే మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. బెటర్ మనకు ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, అలాగే మెయిల్ ఇచ్చారు. దీని ద్వారా అయితే మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది డేట్ దాటినా కానీ ఎందుకు చెప్తానంటే, సో ఇక్కడ చూడొచ్చు హార్డ్ వర్కింగ్ పర్సన్ అలాగే గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్ కావాలని అంటున్నారు. సో హార్డ్ వర్క్ అంటే అందరూ చేయలేరు. సో కాబట్టి ఈ మెయిల్ ఎవరన్నా హార్డ్ వర్క్ నేను చేయగలను, నాకు ఈ ఆపర్చునిటీ కావాలి అన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్రోచ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈరోజు వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందనేసి అనుకుంటున్నాను. సో మీకు తప్పకుండా ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదా నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవుతూ మీకున్న డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.